సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ షార్ట్స్ ఆఫ్ వ్లాగ్స్. సో ఇవాల్టి వ్లాగ్స్ ఏంది బ్రో అంటే, మళ్ళీ మనం వేసుకోబోతున్నాం ద ఆటగాడు, ది ప్లేయర్, మినీ పిచ్ ప్లేయర్, చాలా పెద్ద పిచ్గా ఆడినాడు వాడు. ఏంది బ్రో ఇప్పుడు వాడిని ఎందుకు తీసుకుంటున్నావు బ్రో? నిన్నేమన్నా టచ్ చేసిందా అంటే లేదు, వాడు ఏమన్నా టచ్ కూడా చేయ, వాడు మన ఇంచు కూడా ముట్టలే. వానికి నా ఛానల్ కూడా తెలీదు. వానికి నాకేంటంటే, నేను సినిమా దిగిపోతున్నా. ఇట్స్ అన్ కంప్లీట్ ఫ్యామిలీ వాచింగ్ అది, ఓకేనా? ఈ ఈ ఒక ఫిలిం పేరు ఏంటంటే అన్వేషణ తోపు. నన్నేం పీకలేడు. అన్వేషణ తోపు అన్నవాడేం పీకలేడు. ఇది మూవీ టైటిల్. ఏంది బ్రో మూవీ పేరు కూడా మంచిగా లేదు బ్రో, మార్చచ్చుగా అంటే మార్చడానికి ఏం లేదు కాక, ఇక్కడ మార్చడానికి ఏం లేదు, నథింగ్. దిస్ ఇస్ ఫిక్స్డ్ స్టోరీ. సో ఏంది కాక నువ్వు ఫిక్స్ స్టోరీ అని చెప్పి నువ్వే మార్చి పడేస్తున్నావు అంటే, వినండి, వెయిట్ ఎ మినిట్, జరా సబాయించారు, వెయిట్ చేయండి మీరు. ఏంది బ్రో ఇప్పుడు ఏంది స్టోరీ, ఏంది కథ, ఏంది కమామం, ఏంది అన్నీ అడుగుతారు కన్ఫర్మ్. దీంట్లో మొత్తం 4 పర్పస్ ఉంది. ఏమున్నాయి? 4 మెయిన్ పర్పసెస్. ఫస్ట్ పర్పస్ మిస్టర్ అన్వేషణ బ్రో. ఓకే, మిస్టర్ అన్వేషణ, నీకు ఒకళ్ళ గురించి వీడియో చూస్తున్నప్పుడు నువ్వు తీస్తున్న వీడియో ఒకడికి కౌంటర్ ఎన్నికే తీస్తున్నావు. సరే, నువ్వు మంచిగానే తీస్తున్నావు, ఓకే. మరి వీడియోలో మధ్యలో నేను ఒక ఛానల్ పేరు చెప్పాలనుకుంటున్నా, మీరు కూడా ఏమనుకోండి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దట్ ఛానల్ ఆల్సో, మేబీ తన వరకు కూడా వెళ్ళకపోవచ్చు. ఇది వెళ్తే మంచిది, వెళ్ళకుండా ఏదో నా దురదృష్టం అనుకుంటా. ఇది సపోర్టివ్గా అండ్ ఒక ఫ్యాన్గా, జస్ట్ యాజ్ అ సబ్స్క్రైబర్గా తీస్తున్న వీడియో అంతే, ఓకే. సో కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఏంది బాయ్ అంటే, ఫస్ట్ పాయింట్ ఏంట్రా తమ్ముడు అంటే, అన్వేషణ కానీ బడ్జెట్. అన్వేషణ గారు ఎంత పెడతాడు? పోనీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, మీరు ఒకవేళ ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్తున్నారంటే, లేదు ఏమైనా నార్మల్గా ట్రిప్స్ చేసుకుంటున్నాం, మా ఫ్రెండ్స్తో ట్రిప్స్ చేసుకుంటున్నాం బ్రో, మేము ఇట్లా వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నాం బ్రో, దీనికి ఏమైనా ప్లాన్ ఉందా అంటే, ఉంది. మనం వీసాలు అప్లై చేసుకుంటాం, మేబీ ఒక 2-3 lakhs పెట్టుకుంటాము. కానీ సరే పక్కన పెట్టేద్దాం, వాడి బడ్జెట్ ఏమవుతుంది, మన పర్పస్ నుంచి చాలా దూరం వెళ్ళిపోతున్నాం. వీఆర్ గోయింగ్ సో మచ్ ఫార్. సో వచ్చేద్దాం పాయింట్లోకి. మిస్టర్ అన్వేషణ, ద గ్రేటెస్ట్ యూట్యూబర్ ఇన్ ఇండియా హూ డజంట్ నో హౌ టు స్పీక్ విత్ అనదర్ పర్సన్స్. వాడు, మీరు ఇవాళ పెట్టిన వీడియో చూస్తూ ఒక 4 hours అనుకుంటా బ్యాక్ వీడియో, మొత్తం వీడియో చూశాను, టోటల్ వీడియో చూశాను. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు వీడియో తీయకూడదా? సరే, నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, విఆర్ రాజా, నువ్వు ఇది విఆర్ రాజాని వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, అది ఇది అంటున్నావు, ఓకే. ఇప్పుడు నేను ఒక షార్ట్ పర్పస్లోకి వస్తున్నా, నా దగ్గర కొన్ని నోట్స్ రెడీ చేసుకుని ఉన్నా, ఇంకేం ప్రాబ్లం లేదనుకుంటా నేను స్పెక్స్ పెట్టుకోవడంతో. సో మనం వద్దాం, మెయిన్ పాయింట్లోకి వద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ పర్పస్? సరే, నువ్వే అంటున్నావు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదు, నేను పెట్టిన వీడియో వల్ల ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హెడ్ అయిన సీతారామన్ మేడం చాలా యాప్స్ని బ్యాన్ చేశారు, చాలా కోట్ల యాప్స్ని, ఇంకా చాలా బడ్జెట్ని కూడా ఇష్యూ చేశారు. మెనీ థింగ్స్ హాస్ బిన్ హ్యాపెన్
అని చెప్పి అన్నాం. సరే ఒప్పుకున్నాం, చేశారే అనుకున్నాం, చేశారు. దే హ్యావ్ డన్ సమ్ ఆఫ్ వర్క్. అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్, అట్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి సార్, ఎవరైనా రేవంత్ రెడ్డి సార్, ఆయన కూడా అన్నారు ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మంచిది కాదు, దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే ప్రతిసారి ఇట్లా పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నాం, ఇట్లా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని పిఎస్కి పిలుస్తున్నాం, వీఆర్ మేకింగ్ ద వర్క్. ఇట్లా మేము ప్రతి ఒక్కరిని ఇంట్రాగేట్ చేస్తున్నాం, పోలీస్ ఇంట్రాగేషన్స్ నడుస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. నైస్, గుడ్, ఓకే. ఫస్ట్ పర్పస్లో మంచిగానే పెట్టు, మధ్యలో నీ మెచ్యూరిటీ ఏమైంది బ్రో మిస్టర్ అన్వేషణ, సారీ ఆటగాడు. అయితే బాగుంది ఆ పేరు పాడడానికి కూడా, ఆటగాడు, ప్లే బాయ్, ప్లేయర్. దాని మీనింగ్ డబుల్ మీనింగ్ వస్తుంది, తీయడం కూడా వేస్ట్, కానీ దాని గురించి తీసుడు కూడా వేస్ట్. నువ్వు ఒకరి గురించి వీడియో తీస్తున్నప్పుడు మీ అమ్మకి చేతికి ఫినాయిల్ పూసా, డెటాల్ పూసి ఇంజక్షన్స్ ఇస్తా, ప్రికాషన్స్ ఇస్తున్నా. రే భయ్, నీకు విఆర్ రాజాతో కొట్లాట, వాళ్ళ పేరెంట్స్తో కాదు కదా. వాడు నిన్న ఆలోచించి వాడు ప్రతి వీడియో ఇలా చూపేలాగా వాడి వీడియోలు హిట్ అవ్వాలని చెప్పి బూతులు ఎక్కడ వాళ్ళ. అండ్ ఇంకోటి, వాడు మేబీ ద పర్సన్, ఆ యొక్క వ్యక్తి చేయొచ్చు, ప్రమోషన్ చేయొచ్చు, చేసాడు కూడా, నేను ఒప్పుకుంటా. యాజ్ అ సబ్స్క్రైబర్గా అండ్ యాజ్ అ సపోర్టర్గా నేను ఒప్పుకుంటా. సరే ఒప్పుకుందాం. నీ దగ్గర, తన దగ్గర 10 crores, 10 అక్షరాల 10 కోట్ల మనీ రెవెన్యూ వస్తుందని ఏమైనా ఎవిడెన్స్ ఉందా? సో పాయింట్ నెంబర్ 1. బికాజ్ ఎవరు మాట్లాడినా సరే ఇక్కడ ఎవడు చూతగాడు కాదు, ఎవడు హౌలగాడు కాదు, మాట్లాడడానికే కానీ చేయందుకే కానీ ఒక పర్పస్ ఉంటుంది చూసినా, మాటకి ఒక విలువ ఉంటుంది. యూ హ్యావ్ సమ్ పర్పస్ టు స్పీక్ విత్ ఎనీ వన్. నీ దగ్గర సరే నీకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది, మాట్లాడనీకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది, అన్ని కంట్రీస్ ఇస్తున్నాయి. సరే ఇచ్చినాయి కదా, చేయొచ్చు కదా అంటే గుద్దా వాలిపోయే ఇది అంటారు. సింపుల్. ఏ వ్యక్తి దగ్గర మీరు పోయి నీ దగ్గర ఇంత అమౌంట్ ఉంది కదా, నీ దగ్గర అంత అమౌంట్ ఉంది కదా, మరి ఆ అమౌంట్ అంతా ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అంటే ఆ వ్యక్తి ఒకటే మాట అంటాడు, అరే నాయన, నా దగ్గర ఉన్న అమౌంట్ ఇంత లేదా, నాకు వచ్చే రెవెన్యూ ఎంత, ఆ రెవెన్యూలో నాకు బొచ్చుడు అప్పులు ఉన్నాయి, నాకున్నంత వరకు నాకు బొచ్చుడు అప్పులు ఉన్నాయి, అప్పులే క్లియర్ చేసుకుంటా. సరే ఎట్లా అంటున్నావు, నా దగ్గర కూడా సరిగ్గా ఎవిడెన్స్ లేదు, క్రియేట్ చేస్తా. ఐ విల్ మేక్ షూర్. ఒకవేళ విఆర్ రాజా అనే ఈ ఒక ఛానల్లో హోల్డర్ నా వీడియోస్ ఒక వీడియో చూసినా సరే నేను దగ్గర నుంచి ప్రతి ఎవిడెన్స్ తీసుకుని దాని కూడా వీడియో చేస్తాను నేను. సరే ఎట్లా అన్నావు. మరి తనకి మేబీ తన వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నా కాబట్టి నేను తన వీడియో నేను ఇక్కడ ఏమి ఫస్ట్ మెయిన్ పాయింట్ నా వీడియోలో నేను ఎలాంటి యూట్యూబర్కి ఇలాంటి కొట్లాట అయినప్పుడు నేను ఒకడి పార్టీగా అని బయాస్ పెట్టను, నేను బయాస్ మెయింటైన్ చేయను, ఎవరికి పార్షాలిటీ చూపాను ఏ ఛానల్కి. సెకండ్ పాయింట్, ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇస్ మెయిన్ పాయింట్ అండ్ ఇట్స్ ఫిక్స్డ్ పాయింట్. సెకండ్ పాయింట్ కూడా లేదు. సో నువ్వు అనుకున్నట్టే చేద్దాం. ఓకే, నువ్వు అనుకున్నట్టే చేద్దాం వర్క్ అనేది. ఆ వర్క్ చేయడం వల్ల నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందిరా. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాలంటే నీకు దగ్గర ఒక 40 to 80 lakhs మ్యాక్సిమం, అప్రాక్స్ 40 lakhs పడుతుంది. నాకు ఎంత పడుతుందో కూడా తెలియదు, పడుతుంది, అమౌంట్ పడుతుంది, ల్యాక్స్లోనే పడుతుంది. మరి నేను మాట్లాడుతావు అన్వేషణ, నీకు ఆడేమన్నా పాయింట్స్ ఉన్నాయారా, మెచ్యూరిటీ ఉందా? నువ్వు ఆమె కూడా చేయి వీడియో, ఎందుకు చేయట్లా, ఎందుకు భయం? లాస్ట్ టైమ్ తులసి సంథింగ్ పర్సన్, ది జర్నలిస్ట్, తులసి అనే పేరు వస్తుంది, మొత్తం పేరు నాకు తెలియదు. ఆమెది తులసి అనే ఒక ఫీమేల్ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ అది.
అన్వేషణ ఒక క్వశ్చన్. మిస్టర్ అన్వేషణ, నువ్వు ఇంతమంది నువ్వు ఈ అవేర్నెస్ చేస్తున్నావు కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చేసి ఒక వన్ టైప్ ఆఫ్ ఈ అవేర్నెస్ మెయింటైన్ చేస్తున్నావు. అవేర్నెస్ నువ్వు ఎందుకు మెయిన్ ప్లేయర్స్ అయిన గవర్నమెంట్ నోడల్ ఆఫీసర్స్ వీళ్ళని మధ్యలో పట్టుకురావట్లేదు, అండ్ ఇండియన్ మెట్రో డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకురావట్లేదు? బికాస్ నువ్వు ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్ ఇవ్వనుకో, సినిమాలు చూసిన కొంతమంది ఫిలిమ్స్ చూస్తారు, మూవీ రూల్స్, ఐబొమ్మ, సారీ మా ఇంటి పక్కన మసీద్ ఉంది, సో మీకు ఒక ప్రాబ్లం రావచ్చు, ఏమనుకోకండి. సో గాయస్, నేను అడిగే క్వశ్చన్స్లో మెయిన్ ఫస్ట్ పాయింట్ టు అన్వేషణ ఈజ్, సరే నువ్వు ఇంత కొట్లాడుతున్నావు, ఎంత మంచిగా చేస్తున్నావు, లైక్ ఇట్, ఆడు సార్, కొట్లాడు కాదు, ఒక అవేర్నెస్, సార్ గారు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ అవేర్నెస్ ఎందుకు మెట్రో మీద వాడరు? ఇప్పుడు మనం తార్నాక మెట్రో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తార్నాక మెట్రో ఉంది, మెట్రో ట్రైన్ పైనే 1x బెట్, అందరికి ఐడియా ఉంటుంది బెట్టింగ్ ఆడేవాడికి, 1x బెట్ మెయింటైన్ చేస్తారు. సెకండ్, మూవీ రూల్స్ 1x బెట్ పర్ మ్యాచ్, రెండింటిని మెయింటైన్ చేస్తాడు. నెక్స్ట్ ఐబొమ్మ 1x బెట్ పర్ మ్యాచ్. ఇవన్నీ మనము థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు వాడే యాప్స్ కదా ఇవన్నీ, వాడేవి కూడా. అంటే ఎందుకురా, ఖుల్లా బాత్ మాట్లాడుదాం విత్ ప్యూర్ మెచ్యూరిటీ, ఓకేనా? కాన్ వీడియోస్ ఉంటాయి చేసిన ఇంకో ఈ ఆ వీడియోస్లో దిండ్ల మీద ఇంకా పచ్చి బాగా అంటే దెంగించుకునే వీడియోల మీద ఉంటాయి పెరీ మ్యాచ్, 1x బెట్, మోస్ట్ బెట్, చాలా యాప్స్ ఉన్నాయి. అది కూడా ఒక పాయింటే, బట్ అందులో కూడా మనకి నడుస్తుంది బెట్టింగ్ ప్రమోషన్ అనేది. వీటన్నిటికన్నా ఫ్యామిలీ ఎక్కువ కూర్చొని చూసిన ఛానల్స్ ఏంది, నేను ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆహా మెయిన్గా చూసేది. చాలామంది అమెజాన్ ప్రైమ్ చూస్తారు, నెట్ఫ్లిక్స్ చూస్తారు, ప్రతిదాన్ని చూస్తారు, వాళ్ళు చూడదని చెప్పట్లేదు, ఎవ్రీవన్ వచ్చు. కానీ షోస్ కోసం ఎవరు చూస్తారు మెయిన్గా? ఆహా, ఆహా, ఓకే. ఆహా ఒక ఓనర్ ఎవడు, దాని ప్రొపరేటర్ ఎవడు? అల్లు అరవింద్ సార్ కదా, అల్లు అరవింద్ సార్. సో అల్లు అరవింద్ సార్ దాంట్లో ప్రదీప్ మాచిరాజు, నెక్స్ట్ సుడిగాలి సుధీరు, ఓంకారు, చాలామంది వాడుతున్నారు, ఇప్పటికి కూడా అది నడుస్తుంది. మోస్ట్ బెట్టు, పర్ మ్యాచ్, 1x బెట్టు, 9 బెట్, ఒక యాప్ ఉంది, ఆ యాప్ గురించి మాట్లాడడం తెలుసుకోవట్లేదు. మళ్ళీ ఏమో కొన్ని యాప్స్ గురించి చూస్తే సార్ గారు మళ్ళీ నా మీద చేయొచ్చేమో వీడియో, వీడి దగ్గర కొన్ని మిలియన్స్ ఉన్నాయి, వీడి దగ్గర వీడిని బొక్కలు వేస్తారు, వీడి మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రాసిందని ఏమో చేయొచ్చేమో, సారీ మర్చిపోయాను. సార్ గారు అడగారు కదా, ఇంతమంది మీద చేస్తున్నావు, మరి ఇంత చేస్తున్నావు బెట్టింగ్ యాప్స్ గురించి, ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఎందుకు సీదా గవర్నమెంట్ని దెబ్బతీయవు? ఎందుకు అడుగు గవర్నమెంట్ని, ఎందుకు తీస్తున్నావు ఇలాంటివన్నీ? సరే నువ్వు అంటున్నావు కదా, విజయవాడలో హర్ష సాయి తర్వాత పెద్ద సొరచాప, విఆర్ రాజా అంటున్నావు కదా, హర్ష సాయి దగ్గర ఉన్నాయి కరెక్టే, వాడు బెట్టింగ్ ఆడాడు, బెట్టింగ్ ప్రమోట్ చేసాడు, దానివల్లే అమౌంట్స్ వచ్చాయి. ఐ లైక్ ఇట్, నాకు బాగా నచ్చింది, పాయింట్ నచ్చింది నీలో. ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నావు, కానీ ఆ టార్గెట్ చేస్తున్నప్పుడు నీ టార్గెట్ ఎవడి మీద, నువ్వు ఎవరిని వాడుతున్నావు? చూతియే ఈ ఒక వీడియో కంటెంట్లు ఏముంటాయి చెప్పనా, ఫుల్ ఆల్రెడీ మీకు ఫస్ట్ పార్ట్లో చెప్పేసే ఉంటాయి కదా వీడి కంటెంట్లు.
వీడు ఇంత హిట్ అవ్వడానికి ఎవరు పడతాడు తెలుసా? ఇన్ని వీడియోలు. సరే, నీది ఒక సిరీస్ ఉంది, 41 days సిరీస్ ఆఫ్ బెట్టింగ్ స్టాప్. నువ్వు 41 days డిస్క్లైమర్ వేసావు కొని, లైక్ ఇదేంది బెట్టింగ్ ఆడడం తప్పు, చట్ట ప్రకారంగా నేరం అన్నీ చేసావు. అవన్నీ వదిలేద్దాం, బెట్టింగ్ అనే విషయం మర్చిపోదాం. ఇప్పుడు బెట్టింగ్ లేదు. సెకండ్ పర్పస్ ఆఫ్ దిస్ ఫిలిం, నువ్వు హిందువు కదా, హిందూ మతానికి చాలా రెస్పెక్ట్ ఇస్తావు కదా. అదే కంట్రీ భయ, ఏదో కంట్రీ అది, నేను కూడా చూడలేదు, చక్కగా వీడియో చూడలేదు, అది మొత్తం వీడియో. ఒక కంట్రీ ఉంది, అందులో ఒకవేళ మీరు చూసినట్టే నాకు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పెట్టండి. అదే కంట్రీ, అక్కడ శివాలయం ఉంది, గుడి ఉంది, హిందూ గుడి. అందులో శివాలయం ఉంది. అందరు హిందువులు ఏం చేస్తారు, గుళ్ళోకి వెళ్తున్నామంటే ఫస్ట్ ఏం చేస్తాం, కాళ్ళకు ఉన్న చెప్పులు అయిన షూస్ కానీ బయట ఇప్పేసి వెళ్ళిపోతాం. మీరు వాడిని వీడియో కరెక్ట్గా 0.5xలో పెట్టి చూడండి. ఆ షూ దగ్గరికి వెళ్ళింది, కింద జూమ్ చేసి మన చెప్పులు వేసుకుని దొంగలంచా కొడుకు వాడు హిందువా? సార్ గారు పెద్ద భక్తుడు కదా దేవుళ్ళకి, చాలా పెద్ద భక్తుడు. బోధిధర్మ తర్వాత అంత భక్తుడు కదా శివుడికి. బోధిధర్మ విష్ణువుకి భక్తు, అన్వేషణ కామదేవుడికి భక్తు. లంజోడక నీ ప్రతి వీడియోల్లో వాడు మళ్ళీ ఇంకో వీడియోలో అన్నాడు, నాకు బైబిల్ అంటే రెస్పెక్ట్ ఉంది, నాకు బైబిల్ అది ఇది అన్నావు. అరే నువ్వు ఏం మతంగా పుట్టినావు రా భయ్? నేను ఖుల్లా మాట్లాడమంటావా? నేను నా ఇంట్లోనే ఉన్నా, నువ్వు ఖుల్లా మాట్లాడమంటావా? అది చెప్పు. మీ అమ్మ ఎంతమందిని దెంగించుకుంటూ పుట్టినారు లంజోడక? సగం న్యాయతోని, మిగిలిన సగం ముస్లిం అంతోని, మిగిలిన సగం క్రిస్టియన్తో దెంగించుకుంటూ పుట్టినారు లంజోడక. చెప్పురా, హిందూ ముస్లిం క్రిస్టియన్ మిక్స్ బ్రీడ్ అయింది కొంపదీసి. లైక్ డాగ్స్ అంటే చూసిన, డాగ్స్ ఉంటా ల్యాబ్ అండ్ గోల్డెన్ రిట్రీవర్, షిట్జు, పమోరియన్ ఉంటాయి కదా, కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి. మీకు మిక్స్ బ్రీడ్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి చెప్తా ఈ వీడియోలో, టాపిక్ చెప్తా. కొన్ని అయితే ఉన్నాయి కదా, బ్రీడ్స్ ఉన్నాయి కదా. అట్లా మీ అమ్మ మల్టీ బ్రీడరా? చెప్పు, మల్టీ బ్రీడ్తో షార్ట్ వేసుకుందా లంజోడక? అరే నువ్వు మాట్లాడే దాంట్లో పాయింటే లేదు కదా భయ్, నువ్వు మాట్లాడే దాంట్లో పాయింట్ లేదు, పాయింట్లెస్. దేర్ ఈజ్ నో పాయింట్. ఒక్క పాయింట్ ఉన్నా ఒట్టు చెప్తున్నా, ఒక్క పాయింట్ ఉన్నా ఒట్టురా నీ వీడియోలో చెప్తున్నా కదా. ఒకటే ఒక పాయింట్ అన్నా ఉండని. బట్టలు ఇప్పి తిరుగుతారా హైదరాబాద్ మొత్తం, బట్టలు నంగా ఫిరుంగా సాలే पूरे कपड़ों को निकाल दे के नंगा फिरूंगा मैं पूरे हैदराबाद को फिर क्या आऊँगा मैं नंगा బట్టలు ఇప్పుకొని నేను తిరుగుతారు హైదరాబాద్ మొత్తం. అండర్వేర్ కూడా ఉండదు, బనీన్ కూడా ఉండదు. ఇది పర్పస్ 2. పర్పస్ 3 మళ్ళీ బెట్టింగ్ ఇంకే వస్తుంది. ఎట్లా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారా, ఈయన రాణా దగ్గుబాటియే ఉన్నారా, విజయ్ దేవరకొండనే ఉన్నారా, మంచు లక్ష్మియే ఉందా, ఇంతమందే ఉన్నారా? మిగిలిన వాళ్ళు లేరా? వాళ్ళు చేయట్లేదా బెట్టింగ్? ఎందుకు? బాలీవుడ్ కూడా చేస్తారు బెట్టింగ్. బాలీవుడ్ వాళ్ళు కూడా చాలా బెట్టింగ్స్ ఆడుతున్నారు. టాలీవుడ్ ఒక్కడే కాదు సార్ టాలీవుడ్ ఒక్కడే కాదు సార్ బెట్టింగ్ చేస్తుంది, బాలీవుడ్ కూడా చేస్తుంది బెట్టింగ్. నువ్వు మరి వాళ్ళ గురించి మాట్లాడలేరా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేరా? లైక్ రణబీర్ కపూర్, నేను ఓపెన్గా మాట్లాడతా, వచ్చి కొట్టినా కూడా కొట్లాడతా, చంపేస్తాను అందరినీ. రణబీర్ కపూర్, ఆమీర్ ఖాన్, నెక్స్ట్ షారుఖ్ ఖాన్, చాలామంది ఖాన్ కపూర్స్ బొచ్చుడు మంది చేస్తున్నారు రా నాయన బెట్టింగ్ వీడియోలు. మరి ఎందుకురా వాళ్ళ మీద వాడు? కొంతమంది క్రికెటర్స్ కూడా ఉన్నారు చేసేయడానికి. నేను ఎవడికి సపోర్ట్ ఎవడన్నా ఏమన్నా అనుకోండి, నేను సిఎస్కే ఫ్యాన్, సిఎస్కే అన్న ముందర ధోనికి ఫ్యాన్. నేను ధోనిని కూడా క్వశ్చన్ చేస్తా ఇట్లాంటివి చేస్తే, నేను ఏం పట్టించుకోను, అర్థమైందా? ఐఎమ్ ప్యూర్ సిఎస్కే ఫ్యాన్, ఓకేనా? నేను సిఎస్కే ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్
ఐఎమ్ ద డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తున్నా. ఫ్రమ్ సిన్స్ 2007 నుంచి ధోని సార్ని ఫాలో అవుతున్నా. నాకు ప్రతిదీ తెలుసు. నేను గర్వపడను. తెలిసినా తెలియనట్టే ఉంటాను నేను ఇక్కడ. విరాట్ కోహ్లీ, ప్రతి వాళ్ళు, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, ప్రతి వాడు చేస్తున్నాడు బెట్టింగ్లని. ఇప్పుడు కామన్ అయిపోతున్నాయి. సరే కామన్ అయిపోతున్నాయి, నువ్వు కొట్లాడుతున్నావు, సరే రా భయ్, ఇవన్నీ వద్దు, బెట్టింగ్ కూడా వద్దు. సరే ఇవన్నీ బాలీవుడ్ క్రికెటర్స్ ప్రతి వాడు ఆడుతున్నాడు. ఎందుకురా దెన్ వై ఆర్ యూ నాట్ స్పీకింగ్ ఆన్ బాలీవుడ్ యాక్టర్స్ అండ్ క్రికెట్ ప్లేయర్స్? ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీలో ఫిలిం వాళ్ళకి తక్కువ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. లైక్ రాణా దగ్గుబాటికి, మంచు లక్ష్మికి, ఇంకా ప్రకాష్ రాజ్ సార్కి తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎగురుతున్నావు. విజయ్ దేవరకొండకి ప్రతి వాళ్ళకి తక్కువ ఉన్నారు, ఎగురుతున్నావు. ఎగురు, బాగానే ఎగురు. అదే మనం బాలీవుడ్ పోతే మొత్తం నార్త్ ఇండియా మీద ఎగబడి చంపుతారు, ఎగ్గబడి కొడతారు. అట్లున్నాయి, అక్కడ అట్లుంది, ఇక్కడ ఇట్లుంది. ప్రతి వాడు చేస్తాడు బెట్టింగ్లు, ప్రమోషన్ ప్రతి వాడు చేస్తున్నాడు. అంతెందుకు, సరే ఏ వద్దు, అంతెందుకు భయ నువ్వు, సరే అంతెందుకు వినయ్ కుయ్యా, సారీ మిస్టర్ వినయ్ సార్, మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను సార్ అని చాలా రెస్పెక్టివ్గా మాట్లాడుతున్నా, ఏమనుకోకండి. ఇంక్లూడింగ్ వినయ్ కుయ్యా టీమ్ వాళ్ళు కూడా బెట్టింగ్ చేస్తున్నారు కదా. దే ఆర్ మెయిన్లీ బెట్టింగ్ ఆన్ 1x బెట్ యాప్. 1x మీద టార్గెట్ చేస్తున్నారు. ఓకేనా? ఒకవేళ మీకు ఎవిడెన్స్ కావాలన్నా కూడా నేను మీకు ఈ వీడియో లాస్ట్లో పెడతాను. రైట్.